నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బిల్డింగ్ సెల్లార్లో 5 మృతదేహాలను సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. చిన్నారులు ప్రణీత్, అఖిల్ తో పాటు బీబీ, ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఫర్నిచర్ షాపు యజమాని సతీష్ బచాను అరెస్టు చేశారు. చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు సతీష్ బచాను అరెస్టు చేశారు. గ్రేటర్ యంత్రాంగం నిప్పుతో చెలగాటమాడుతోంది. అమాయకుల ప్రాణాలను అగ్నికి ఆహుతి చేస్తోంది. నిబంధనలు మంటల్లో కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులు ఇచ్చేస్తోంది. ఫలితంగా అభం శుభం తెలియని అభాగ్యులు కాలి బూడిదవుతున్నారు. నగరంలో అగ్ని ప్రమాదాలు షరా మామూలుగా పరిణమించాయి. దుర్ఘటనలు సంభవించినప్పుడే నిబంధనలు, జాగ్రత్తలు, సెట్ బ్యాక్లు అధికారులకు గుర్తొస్తాయి. అనంతరం అంతా మామూలే. ఫర్నిచర్ దుకాణాలు, గూడౌన్లు, స్క్రాప్ నిల్వల భవనాలు మంటల్లో మాడి మసవుతున్నాయి. ప్రాణాలు బుగ్గి అవుతున్నాయి. నిబంధనలు ఉన్నాయో లేవో తెలియదు. ఉన్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇష్టారీతిన అనుమతులు ఇస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు గ్రేటర్ అధికారులు. అనుమతులు ఇవ్వడంతో తమ పని అయిపోయిందని, అగ్ని ప్రమాదాలతో తమకు సంబంధం లేదు అని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ ఫైర్ యాక్సిడెంట్స్ స్పాట్గా మారిపోతోంది. నివాస భవనాల్లో, గోడౌన్లలోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు అలుముకున్నాయి. వీటిలో 5 చిక్కుకుపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 5 వెలికి తీయడానికి 22 గంటలు పట్టింది. దానికి సెట్ బ్యాక్ లేదు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవు. సెల్లారు మొత్తం ఫర్నిచర్తో నింపేశారు. ఫలితంగా 5 ప్రాణాలు పోయాయి. వాణిజ్య భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో గత 4 ఏళ్లలో ఎంతో మంది మరణించారు. ప్రమాదాలు జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలు తనిఖీలకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామంటూ ఉన్నతాధికారులు చేస్తున్న హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఫర్నిచర్ షాపులు, హోటళ్లు, హాస్పిటళ్లు, వివిధ షోరూంలు, పబ్లు ఇలా అన్నింటికీ ఇదే పరిస్థితి. వేటికి నిబంధనలకు అనుగుణంగా సెట్ బ్యాక్లు ఉండవు. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లుండవు. వచ్చేది వేసవి కాలం. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అధికారులు ప్రమాదాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది దాదాపు 835 అగ్ని ప్రమాదాలు జరిగాయి. పలువురు క్షతగాత్రులయ్యారు. కొందరు మరణించారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. 2025 మే నెలలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు సహా 17 మంది మృతి చెందారు. నవంబర్లో శాలిబండ ఎలక్ట్రానిక్స్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మరణించారు. డిసెంబర్లో కాచిగూడ సుందర్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 చిన్నారులు మృతి చెందారు. గత ఏడాది అగ్ని ప్రమాదాల కారణంగా దాదాపు 32 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. నిరుడు గుల్జార్ హౌస్ సమీపంలోని ముత్యాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాతను నగర ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. గత ఏడాది టాటానగర్ ప్లాస్టిక్ గోడౌన్లో, కూకట్పల్లి గ్యాస్ దుకాణం తదితర ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆయా అగ్ని ప్రమాదాల్లో దాదాపు 50 మంది మరణించారు. 3 ఏళ్ల క్రితం బజార్ఘాట్లో నివాస భవనంలోని కెమికల్ గోడౌన్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది అసువులు బాశారు. 4 ఏళ్ల క్రితం బోయిగూడ స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జీహెచ్ఎంసీ పరిధిలో లెక్కలేనన్ని ప్రమాదాలు జరిగాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా గ్రేటర్ అధికారులు పాఠాలు నేర్చుకున్నారా అంటే లేదనే చెప్పాలి. పాఠాలు కాదు కదా, కనీసం అగ్ని ప్రమాద నివారణ చర్యల్లో మొదటి పేజీని కూడా ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నారు అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.